చూడండి ఇక్కడ ఈమె రెండో అంశంగా చూస్తే తగ్గింపు కలిగిన స్త్రీ అంటే ఈ స్త్రీ ఏ స్త్రీ అంట చెప్పాలందరూ తగ్గింపు కలిగిన స్త్రీ. చదువుదామా? యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో అదే చెప్పాడు. ఏమని? ఈమె 18వ వచనం చదువుదాం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగను. చూడండి, అల్లుడు ఏం చెప్తా ఉన్నాడు? నాకు పొలం కావాలంటున్నాడు. ఇప్పుడు ఇతను ఈ అమ్మాయి ఏం చేయాలి? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి నాయన నాకు పొలం కావాలని అడగాలి. కానీ చూడండి, ఈ అమ్మాయికున్న ఆ భక్తి, ఆ విశ్వాసం చూడండి, ఆ అమ్మాయికున్న ఆ తగ్గింపు చూడండి ఒకసారి. ఎంత శ్రేష్టంగా వెళ్ళి తండ్రిని అడుగుతుందంటే, తండ్రిని వెళ్ళి భర్త అడిగినట్లుగా అడగదు. తండ్రిని వెళ్ళి భర్త అడిగినట్లుగా అడగదు. ఎంత సౌమ్యంగా కుమార్తె దిగి, ఆమె గాడిద నుంచి దిగి, ఆమె ఇలాగ తండ్రి వైపు చూడగానే తండ్రి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నీకేం కావాలి, అమ్మ నీకేం కావాలి చెప్పు, ఏది కావాలంటే అది ఇస్తానమ్మా అంటున్నాడు. భర్త చెప్పాడేమని? నాకు పొలం కావాలి అడుగు అని అంటప్పుడు ఈ అమ్మాయి బండి దిగ్గానే నీకేం కావాలని చెప్పి తండ్రి వచ్చి అడుగుతా ఉన్నాడు. చూడండి, ఎంతమంది కుమార్తెల హృదయాలు తెలిసిన తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది కుమార్తె హృదయాలు తెలిసిన తల్లిదండ్రులు ఉన్నారు? కుమారుడు యొక్క హృదయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? యవనస్తుల యొక్క హృదయాలు తెలుసుకున్న వారం అవుతామా మనం? ఎప్పటికైనా వాళ్ళ హృదయంలో ఏముందో మనకు తెలియదు. మన ముందు మాత్రం ఏం చేస్తారో మాయావేషం, విశ్వాసం అనేది మాయలో ఉంటారు. ఇక్కడ బాగానే విశ్వాసంగా ఉంటారు, బయటికి వెళ్ళి అనేకమైన దోషక్రియలు చేస్తూ ఉంటారు మన పిల్లలు. కానీ ఈ అమ్మాయి మంచి కుమార్తెగా పేరు తెచ్చుకుంది కనుక ఆ అమ్మాయి మనసులో ఏముందో తండ్రికి తెలిసిపోయింది. తండ్రి అడుగుతున్నాడు, అమ్మ నీకు ఏం కావాలి, అమ్మ నీకు ఏం కావాలి. ఎంత యోగ్యమైన స్త్రీ చూసారా? దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఏమండి ఆ జ్ఞానాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. ఏ విధంగా నడవాలో, ఏ విధంగా వారితో సహవాసం చేయాలో దేవుడు నేర్పిస్తాడు. కనుక ఇక్కడ ఈ స్త్రీ చాలా తగ్గింపు కలిగిన స్త్రీగా ఉందంట. ఎందుకంటే ఎలా అంటే, చదవండి మరోసారి. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతనిని ప్రేరేపించెను. తండ్రిని అల్లుడేమంటున్నాడంట, ఒక పొలం అడిగెళ్ళి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు పొలం అడిగన్నప్పుడు ఏమాత్రం కూడా భర్తకి వ్యతిరేకం చెప్పలేదు. ఈరోజు ఏమంటారు తెలుసా? అంత కట్నం ఇచ్చాడు, మళ్ళీ మా నాన్న అడగమంటావా, ఉండమంటావా, వెళ్ళిపోమంటావా, ఇచ్చినవన్నీ ఇచ్చేయండి ఏమంటుంది? ఇక నేను తీసుకొచ్చిన మంచం, నేను తీసుకొచ్చిన బీరువా, ఇంకేంటి చెప్పండి, ఇంకేంటి వాషింగ్ మిషన్లు అవన్నీ ఇచ్చేయండి, ఇచ్చేస్తే ఇక్కడతో కటింగ్ అనమాట. కానీ భర్తకు మాత్రం వ్యతిరేకం చెప్పలేదు. ఈ స్త్రీ ఏం చేసిందంటే నిమ్మలంగా ఉండి భర్త చెప్పిన మాట వింది, అక్కడ తండ్రి మాట కూడా వింటా ఉంది. చూడండి, అందుకేమన్నాడంట, మరియు ఆమె పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని ప్రేరేపించను. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలని, అంటే తండ్రి తెలుసుకున్నాడు ఆమెకు ఏదో అవసరం ఉందని. కుమార్తె హృదయం తెలిసిన తల్లిదండ్రులు ఉండాలి. ఈరోజు కుమారుల యొక్క హృదయాలు తెలిసిన తల్లిదండ్రులు ఉండాలి. ఆదాము ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. ఎవరు? ఆదాము. ఎందుకు చిన్నబుచ్చుకున్నాడనంటే అన్ని చూడండి, ఆ గేదెలు 2 ఉన్నాయి, ఈ కుక్కలు 2 ఉన్నాయి, ఆ కోళ్ళు 2 ఉన్నాయి, ఇంకా సృష్టిలో అన్ని కూడా 2 ఉన్నాయి. మనిషినైనా నేను ఒక్కనే ఉన్నాను, ఏంటి నాకు ఈ బాధ, నాకు కూడా ఇంకో తోడు కావాలి కదని ముఖం చిన్నబుచ్చుకొని ఎలాగా చూడండి, ఒక్కొక్కరు అమాయకమైన ముఖం పెడతారు. చూడండి అమ్మ, చూసారు ఎప్పుడైనా అమాయకమైన ముఖం మన పిల్లలు పెడతారు? అదేంటి డాడీ అనగానే నువ్వేం చేస్తావు, కరిగిపోతావు. చూడండి, అలాంటి ముఖం పెట్టి ఒక మూల కూర్చున్నాడంటే ఎవరు? ఆదాము. అతడి ముఖం చిన్నపుచ్చుకోవడం చూసి
దేవునికి బాధ కలిగి ఏం చేశాడంట? వెంటనే అవ్వను సృష్టించాడంట దేవుడు. వెంటనే. అంటే ఎవరి హృదయం తెలుసుకున్నాడు దేవుడు? మనుషుల యొక్క హృదయాన్ని తెలుసుకున్న దేవుడు. నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు, కానీ ఎదురుగా ఉన్న మనిషికి తెలియదు. ఎందుకంటే స్వార్థపూరితమైన ఆలోచనలు, ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగిన మనము, మన హృదయంలో ఏముందో మన బంధువులకు కాదు కానీ మన తల్లిదండ్రులకు కూడా, కన్న తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వం మనం. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరో మనతో చెప్తేనే కానీ అవునా అని ఆశ్చర్యపోవడం తప్ప మనకి ఇంతకు మించి మనకేమీ తెలియదు. ఎందుకంటే నమ్మాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయాలి? నమ్మాలి అంతే. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. నమ్మాలి అంతే. అదేంటి మమ్మీ నా మీద నీకు నమ్మకం లేదా? అయిపోయింది. అంటే తల్లి ఏమైపోతుందంటే ఇంకా మాటకి ఇంకో మాట అనడానికి లేదు. అదేంటన్నా నా మీద నీకు నమ్మకం లేదా? తండ్రి అక్కడితో డ్రాప్. అతను మాట్లాడు. ఈ విధంగా మాయా వేషం వేసుకొని ఈరోజు కుటుంబాలు ఏం చేస్తున్నారు తెలుసా అండి? పాడు చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. మనం ఆలోచన చేయండి. ప్రభు దగ్గరకు వచ్చాం, ప్రభువుని ప్రార్థిస్తున్నాం. మనం ఏ విధంగా విశ్వాసాన్ని మనం నింపుకోవాలి? మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడి దగ్గర ఏ విధంగా విశ్వాసాన్ని మనము కొనసాగించుకోవాలో తెలుసుకోవాలి. ఈ అక్షలాగా, ఈ మంచితనం కలిగిన కుమార్తెలాగా ఈరోజు మనందరూ కూడా దేవునికి లోబడే విధానము మనం తెలుసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ కుమార్తె ఏదంట? తగ్గింపు కలిగిన స్త్రీ అంట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. అందుకనే దీవెన దయచేయము. ఈ కుమార్తె ఏమడిగింది? తండ్రి దగ్గరికి వెళ్ళి నీ అల్లుడు అదిగో ఆ మంచం అడుగుతున్నాడు, ఈ బండి అడుగుతున్నాడు, ఆ ఏసీ అడుగుతున్నాడు అడగలేదు. ఏమడిగింది ఈమె? నాన్నగారు నాకేమొద్దు కానీ నీ దీవును దయచేయండి. అబ్బా ఎంత తెలివిగా మాట్లాడిందండి ఈ కుమార్తె. ఎంత తగ్గింపు కలిగి మాట్లాడింది. ఏం అడుగుతారండి ఈ రోజుల్లో స్త్రీలు? అదే కుమార్తెలు తండ్రిని ఏమడుగుతారు? కుమారులు తండ్రిని ఏమడుగుతారు? చెప్పండి. నాన్న నాకు ఈ ఖర్చు ఉంది, డబ్బులు ఇయ్యి, ఇదని అడుగుతారు. అమ్మ ఒక్క 10 నిమిషాలు నా ఇంక చూడండి. పిల్లలు తిరగకండి అమ్మా. ఈరోజు దేవుని బిడ్డలారా, కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏమడుగుతారు? అమ్మ నాకు ఈ డబ్బులు అవసరం, ఇవి. అరే నాయన ఇప్పుడు లేవు అంటే ఎందుకన్నావు నువ్వు? ఇటు లేవనగానే ఏమంటారు వాళ్ళు? ఎందుకన్నా? నాకు అవసరం తెచ్చకపోతే నాకు ఎందుకు పెళ్లి చేసా? కొంతమంది ఉన్నారులేండి ఇక్కడ, లేదండి ఇక్కడ. కొంతమంది ఉంటారు అలాగా అడుగుతారండి. అడిగి ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పరిస్థితిని ఆలోచన చేయకుండా ఆ ఇంట్లో ఉన్న వారిని శోధించబడతారు. హృదయాలు తెలుసుకోవాలి. తల్లిదండ్రుల హృదయాలు తెలుసుకోవాలి. వారి కాయ కష్టం చేసి వారి పిల్లలకి మంచి భవిష్యత్తుల కోసం ఇది తిండి తిప్పలు మానేసి రోగాలు పడి వ్యాధులు పడి ఎన్నో బాధలు పడతా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లలు ఇవేమీ ఆలోచన చేయరు. మా సుఖం మాకు ముఖ్యం అంటారు. పిల్లలు ఏం కోరుతారు? ఏమా మా తల్లిదండ్రులు బాగుంటే చాలంటారా? మా సుఖం మాకు ముఖ్యం అంటారు. వారు చదువుకునే విషయంలో వారు సుఖాన్ని వెతుక్కుంటారు. వారు పని చేసుకునే విషయంలో సుఖాన్ని వెతుక్కుంటారు. కానీ ఏ స్వార్థం లేని వారు తల్లిదండ్రులే. కనుక వారికి లోబడే విధానం కలిగి ఉండాలి. చూడండి, అందుకే ఇక్కడ ఈ అమ్మాయి అడుగుతుందంట, దీవెని కోరిన స్త్రీ అంటే ఈ స్త్రీ ఏం కోరింది? అల్లుడు ఏమన్నాడు? ఆస్తులు తీసుకురామన్నాడు. కానీ ఈమెం అడుగుతుంది? దీవెని అడిగింది. ఇది ఎక్కడ గొడవ? దీవెని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు అతను? అల్లుడుకు ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళానండి, మా నాన్నగారిని దీవెని అడిగాను, ఇచ్చాడు, ఇదిగోండి అని ఇస్తే ఏమంటాడు అల్లుడు? అమ్మా ఏమంటాడు అల్లుడు? పొలం అడిగాడు కదా. పొలం అడిగితే ఈవిడ వెళ్ళి ఏమంటది? మా నాన్న అడిగానండి, దీవెనిచ్చాడండి, మీరు సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, దీవించాడండి మా నాన్నగారు అని అంటే ఏమంటారా? నేనేమడిగాను, నువ్వేం తెచ్చావు అని అడుగుతారు కదా. అయినా కానీ కుమార్తె మాత్రం ఏముంది? ఏ మాత్రం భయపడకుండా అక్కడ భర్తకి వ్యతిరేకం చెప్పలేదు, ఇక్కడ తండ్రిని కూడా బాధ పెట్టలేదు. ఏమని అడిగిందంట? నాన్నగారు నాకు దీవెన దయచేయండి, నాన్నగారు నాకు దీవెన దయచేయండి అనగానే
తండ్రి హృదయం కరిగిపోయి అంటున్నాడు, ఏమిచ్చాడు చూడండి, చదువుదాం. ఆ దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. ఈమె ఏమడిగింది? దీవెన అడిగింది. దీవెనికి బదులు ఏమిచ్చాడు ఈయన? మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా తండ్రి కుమార్తెకి ఇచ్చాడు. ఈరోజు హృదయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హృదయ ఆలోచన ఎలా ఉన్నాయంటే లోకానుసారులైన హృదయాలుగా ఉన్నాయి. కుమారులు కుమార్తెల యొక్క హృదయాలు. తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారో కూడా ఆలోచన చేసే పిల్లలకి లేరు ఈరోజు. నీ స్థితి ఏమైపోతే నాకెందుకు, నాకు రెక్కలు వచ్చాయి, నేను ఎగిరిపోతానంటాడు కుమారుడు. అదే అంటాడా? మీరు ఎలా పడతారు పడండి, నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అంటాడు. అంతే. ఒరే, ఇన్ని దినాలు మేము కష్టపడి నష్టపోయి శ్రమలు పడి నీకు వ్యాధి వచ్చినా బాధ వచ్చినా మందేసి మాకేసి మిమ్మల్ని పెంచితే వీడు ఏమంటారు లేచి, మేము వెళ్ళిపోతున్నాం, మీరు చూసుకోండి. 2 మాటల్లో తెగదింపులు చేసి వెళ్ళిపోయే కుమారులు ఉన్నారు మన మధ్యలో. ఏమండి, దేవుడు ఇలాంటి వారిని దీవిస్తాడా? ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఒకటే, నీవు ఎలా ఉండాలంటే అక్షరాలా ఉండాలి, మంచితనము కలిగిన బిడ్డలుగా ఉండాలి, మంచితనము కలిగిన విశ్వాసులుగా ఉండాలి, మంచితనము కలిగిన దేవుని సొత్తైన ప్రజలుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. వాక్యాలు వింటున్నాం కానీ మనము దేవుని ముందు వచ్చి ఆ మంచితనము లేని వారు అయిపోయే పరిస్థితి కలుగుతా ఉంది ప్రతి ఒక్కరికి. చూడండి, అందుకే అన్నాడు చూడండి ఒకసారి, అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక భూములను పల్లపు మడుగులను ఇచ్చాను. ఆమె ఎదురుగా వెళ్ళి నాన్నగారు నాకు ఈ కావాలి ఆ కావాలని అడగలేదు. తండ్రి ముందు నిలబడింది, నాకు దీవెన దయచేయండి అన్నదంటే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ తల్లిదండ్రులను ఏ విధంగా అడుగుతున్నావు? నీ తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా నీ విశ్వాసాన్ని నువ్వు నడిపించుకుంటున్నావు? అలాగే దేవుని దగ్గర నీ విశ్వాసాన్ని ఎలా నడిపించుకుంటున్నావో జ్ఞాపకం చేసుకోండి. మన దమ్ముకున్న దేవుణ్ణి, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడి దగ్గర వేషధారణ జీవితాన్ని గడిపితే, ఇదిగో కలంకముతో కూడిన జీవితాలు గడిపితే దేవుడు మనలో మంచితనాన్ని చూడగలడా? దేవుని బిడ్డలు చెప్తా ఉన్నాం ఇక్కడ వాక్యంలో చూస్తే, యోగ్యమైన కుమార్తె. ఈ కుమార్తెలాగా మనము యోగ్యమైన విశ్వాసం కలిగి ఉండాలి, యోగ్యమైన మంచితనము మనం కలిగిన వారమై ఉండాలి. భర్తకి ఎదురు చెప్పకుండా, తండ్రికి వ్యతిరేకంగా ఉండకుండా, కుటుంబంలో శ్రేష్టత కలిగిన కుటుంబాలుగా ఉండాలి మన కుటుంబాలు. ఎటువైపు మన బాధ, ఎవరిని బాధ మనము కలిగించకూడదు. దీవెనకరంగా ఉండే దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. చూడండి, ఇక్కడ అంటాడు యోగ్యమైన కుమార్తె. మొదటి అంశంగా యోగ్యమైన కుమార్తె, రెండో అంశముగా తగ్గింపు కలిగిన స్త్రీ, మూడో అంశముగా దీవెన అడిగిన స్త్రీ. దీవెన అడిగిందంటే ఏమడిగింది? దీవెన కోరిన స్త్రీ. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికి కూడా దేవుని పిల్లలుగా ఉన్నాం. ఆయన వరుడై ఉంటే మనం వధువులై ఉన్నాం. ఇప్పుడు మనం అందరం ఏమడగాలి? దేవుణ్ణి మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఉండాలి. ఏంటో క్వాలిటీస్ అంటే, ఫస్ట్గా యోగ్యమైన ప్రవర్తన. ప్రతి క్రైస్తవుల్లో ఉండాల్సింది ఏంటండి? యోగ్యమైన ప్రవర్తన. రెండోదిగా తగ్గింపు కలిగిన వ్యక్తులుగా, తగ్గింపు కలిగిన దేవుని బిడ్డలుగా రెండోదిగా మనలో ఉండాలి. మూడోదిగా ఆశీర్వాదాన్ని కోరుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఆశీర్వాదాన్ని కోరుకునే బిడ్డలుగా మనము ఉండాలి. కానీ ఈరోజు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్న అనేకమైన వారి స్థితి ఏమవుతుందో చెప్పండి. విశ్వాసములు ఉన్నారని అనుకుంటున్నారు కానీ వారు అవిధేయత కలిగి లోకానుసారులైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. మీరు చూసారు లేదో, భర్త అంట నీకు నేను కార్లు తిప్పుతానంటాడంట. తీరా చూస్తే, రియల్గా చూస్తే ఆమె కార్లు కాదు నడవలేకపోతుందంట. నిన్ను చూడి ఎలా నడిపిస్తానన్నాడంట. ఫస్ట్ మీ అమ్మలు బయటికి తీసుకెళ్ళలేదు కదా ఇన్ని రోజులు, నేనైతే అలా కాదు, దేశం అంతా తిప్పేస్తానంట. అతని నెత్తి మీద, ఆమె నెత్తి మీద ఒక బస్తా పెట్టి నడు అంటున్నాడంట, కిలోమీటర్లు. అప్పుడు అనుకోలేదంట ఈమె, కాదండి మీరు నన్ను దేశం అంతా తిప్పేస్తానంటే ఏదో ఫ్లైట్లోనో కార్లోనో బస్సులోనో తిప్పుతారు అనుకుంటే మీరు ఎలా నడిపిస్తారు? కిలోమీటర్లు నడిపించేస్తాడండి ఇతను ఏడుస్తుంది ఆమె.
ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచలేని స్త్రీలు, ప్రభునందు విశ్వాసం ఉంచలేని పురుషులు ఈరోజు విధేయతలో నడవలేరు, ప్రభు దగ్గర విశ్వాసాన్ని కనపరచలేరు. ఆలోచన చేయండి. ఈరోజు సంఘం అంతా ఎలా ఉండమంటున్నాడు ఆయన? యోగ్యమైన కుమార్తెకున్న విశ్వాసం మనం కలిగిన వారమై ఉండాలి. రెండోదిగా తగ్గింపు కలిగిన వారిగా మనం అందరూ ఉండాలి. మూడోదిగా దీవెని కోరే బిడ్డలుగా మనందరము ప్రభు దగ్గర విశ్వాసాన్ని కనపరచాలి. అంతేగాని ఎంతసేపు మన అవసరాలే దేవుడి దగ్గర ఏమడుగుతాం రాగానే? చెప్పండి. ఇక్కడ ఉన్నవారు అందరిలో మేము దేవుని ఎప్పుడు ఆశీర్వాదాలు కోరుకోలేదండి, మా అవసరాలు అడగలేదండి అన్నవాళ్ళు ఉన్నారా? ఏమా? అందరం అడుగుతాం. అందరం ఒకటే ఇక్కడ, అందరం అడుగుతాం. దేవా, ఇదిగో మాకు చెంబు లేదు, లేదంటే మాకు గరిట లేదు, ఇదిగో మాకు ఉద్యోగం లేదు, మాకు ఈ వస్త్రాలు లేవు, మాకు అది లేదు, ఇది లేదు. ఎప్పుడు అడిగినా ఇదే. ఎప్పుడైనా అడిగావా, దేవా ఈరోజు మమ్మల్ని బతికించావు ప్రభా వందనాలని? ఎప్పుడైనా అడిగావా, ఈరోజు మాకు తోడే ఉన్న దేవా మీకు వందనాలని? అయ్యా ఇదిగో మాలో విశ్వాసం లేదు, మాకు విశ్వాసం దయచేయమని అడిగావా? విధేయత లేదు, విధేయత దయచేయమని అడిగావా? ఇదిగో పాపపు జీవితాన్ని దేవా పవిత్రపరచని అడిగావా? ఈ అడగో. ఏమడుగుతా చెప్పండి? అది లేదు, ఇది లేదు అని అడుగుతా ఉంటాం. మంచి జీవితం కలిగిన వ్యక్తులుగా ఈరోజు మనము ప్రభు సేవకులుగా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ లోకానుసారులైన ఆలోచన కలిగి మనము ఉండకూడదు. లోకానుసారులైన ఆలోచన కలిగిన వ్యక్తి ఉంది. యెజెబెలు స్త్రీ, యెజెబెలు కన్నా స్త్రీ అనగా ఆమె కుమార్తె కూడా లోకానుసారమైన జీవితాన్ని గడిపింది. కానీ దీవెని కోరిన స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దీవించబడుతున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దీవించబడాలి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. అబాస్ ఫాలో అవ్వకూడదు, అన్యాయ ఫాలో అవ్వకూడదు, ఎదుటివారిలో దూషించేవారుగా నువ్వు ఉండకూడదు. తల్లిదండ్రులు ఎలాగా చులకలు చేస్తారో తెలుసా అండి? పిల్లలందరిలో ఉన్నప్పుడు ఫోన్ ఏదైనా వచ్చిందనుకోండి, ఫోన్ తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి ఇస్తారు. మీ అబ్బాయి ఇక్కడ లేదండి, వాష్రూమ్లో ఉన్నాడు, మీ అమ్మాయి ఇక్కడ లేదండి, వాష్రూమ్కి వెళ్ళింది అని చెప్పి తల్లిదండ్రుల్ని ఏం చేస్తారు? మాయ చేస్తూ ఉంటారు. ఈరోజు నీ తల్లిదండ్రులు మాయ చేస్తున్నావు, ఎంత పాపం చేస్తావో నీకు తెలుస్తుందా? అబద్ధం ఆడుతున్నావు, ఎంత తప్పు చేస్తావో నీకు తెలుస్తుందా? రేపంతా ముగిసిపోయాక కూర్చొని ఏడుస్తావు, నేను తప్పు చేశానే, నేను పాపం చేశానే అని. ముందే దేవుడు చెప్తున్నాడు ఏమని? చూడండి, నీలో ఏమన్నాడంట? యోగ్యమైన ప్రవర్తన. రెండోదిగా ఏముండాలంట అమ్మా? తగ్గింపు కలిగిన ప్రవర్తన. మూడోదిగా ప్రార్థన కోరే జీవితాలు నీలో ఉండాలి. కానీ ఇక అంతకు మించి ఆలోచన నీలో ఉండకూడదండి. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా ఈ అక్ష అనగా మంచి కుమార్తె వల్ల తెలుసుకున్న నీతి ఏంటనంటే, మంచితనము మనము కలిగిన వారమై ఉండడానికి ప్రార్థన చేయాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనము విశ్వాసాన్ని చేయాలి. అలాగే వరుడైన మన దేవునికి వధువుగా మనము లోబడడం మనము నేర్చుకోవాలి. వరుడైన యేసయ్యకి మనందరం ఏం చేయాలంట? చెప్పాలి, నోలు తెరిచి చెప్పండి గట్టిగా. వరుడైన, చెప్పండి నాతో, వరుడైన యేసయ్యకి వధువుగా లోబడడం నేర్చుకోవాలి. లోబడడం మనం నేర్చుకోవాలి. ఆయన మాట, ఆయన తగ్గింపు మనలో మనము కనపరిచే విధానం మనం కలిగి ఉండి దేవుని యొక్క కృప పొందుకునే ధన్యత మహాదేవుడు మనందరికి అనుగ్రహించి దీవించి రక్షించి కాపాడి ఆస్వాదించును గాక. ఆమేన్. మంచిదండి.